విషయం చెప్పాలా, విశ్వాసి ఎప్పుడైనా ఆరాధించే వ్యక్తిగా ఉండాలా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, కానీ దానికంటే ఎక్కువ స్థాయిలో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. వర్షిప్ ఏం చేస్తుందంటే గాడ్స్ ప్రెజెన్స్ కిందికి తీసుకొస్తుంది. గాడ్స్ ప్రెజెన్స్, ప్రభు యొక్క సన్నిధిని ఈ భూమిపైకి, నీ కుటుంబంలోకి, నీ పైకి, నీ ఇంటిలోకి, నీ పిల్లల పైకి దిగి వస్తుంది. అందుకనే స్తోత్రం చెల్లించే పెదవులు చాలా ప్రశస్తమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికోసమే మనం సృష్టించబడ్డాం. అది మర్చిపోయి మనం ఏదో పలుకుతూ ఉంటాం. కష్టతరం మాట్లాడడానికైనా, పాట పాడడానికైనా, చప్పలు కొట్టడానికైనా. కానీ ఈ బ్యాచ్ ఎవరు తెలుసా, వాళ్ళ పని ఏంటిదంటే వాళ్ళు భోజనం చేయాలా, వచ్చి ఏం చేయాలంటే స్తోత్రాలు చెల్లించాలా. అంటే ఆ గాడ్స్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది తెలుసా అండి, ఆ స్థలంలో ఎందుకు దిగి వచ్చేదంటే దే ఆర్ వర్షిపింగ్ గాడ్. సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్న కొలది వాళ్ళు ఆ శక్తిని వాళ్ళు అనుభవించారు. ఇక్కడ ఆరాధన జరిగితే శత్రువులు మమ్మల్ని జయించరు, శత్రువుని మేము జయిస్తాం. మమ్మల్ని ఎవరు బానిసలుగా పెట్టుకోరు, మేము వారిని జయిస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? పాత నిబంధనలో కూడా మోషే 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు కింద ఇజ్రాయెల్ ప్రజలు జయిస్తూ ఉన్నారు. ఆయన చేతులు దింపుతున్న కొద్దీ వాళ్ళు బలహీనపడుతూ ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఏం నేర్చుకోవాలంటే మనము ఆరాధించడం నేర్చుకోవాలా. ఎలాంటి పరిస్థితుల్లో బ్రదర్, కష్టకాలం అందు అన్ని బాగున్నప్పుడైనా, కష్టకాలం అయిందైనా అసలు నువ్వు ఇదే పని ఉండాలిగా. హల్లెలూయా. నిజంగా విశ్వాసంలో ఉండే వాళ్ళు ఎలాంటి పరిస్థితి అయినా ఎలా జయిస్తారంటే వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే వాళ్ళని ఆ కష్టాలు, ఆ బాధలు వాళ్ళని తరుపుతున్నప్పుడు, బలహీనపరుస్తున్నప్పుడు వాళ్ళు మెల్లిగా అలా ఇంట్లోకి వెళ్ళి అలా దే స్టార్ట్ హల్లెలూయా పాటలు పాడుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, కేకలు వేస్తూ, భాషల్లో మాట్లాడుతూ దేవుని సన్నిధిని ఆహ్వానిస్తారంట. ఆమేన్. సో ఆ పరిస్థితిలో ఎవరున్నారంటే ఆ చీఫ్గా ఎవరున్నారంటే ఆసాపు ఉన్నారు. 5వ వచనం చదువుదాం. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తర్వాతి వాడు, యెహూయేలు, షెమిరామోతు, యెహీయేలు, మత్తితియు, ఎలియాబు, బెనయా, ఓబేదోము, యెహీయేలు అనువారు స్వరమండలమును, సితారలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు, బెనయా, యెహీయెజేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని మందస్సమును ఎదుట బూరలు ఊదువారు. హల్లెలూయా. సో అర్థమైపోయింది, ఆసాపు ఏం చేసే వ్యక్తి? వాయిద్యాలు వాయించే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్నారా ఎవరైనా ఆరాధించే వ్యక్తులు ఉన్నారా? ఓ ప్రైజ్ గాడ్. ఒకవేళ ఈ దిన నుంచి నిర్ణయించుకుంటే మీ పైకి దేవుని ఆత్మ దిగి వచ్చును గాక. yes hallelujah. I experienced so many times ఆ జీవితంలో, నా క్రైస్తవ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఆరాధనలో, ఈ ప్రార్థనలో, ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు I experienced so many things. ఎన్ని రకాలుగా ప్రభు సన్నిధి అనుభవించానో, ఎన్నిసార్లు తన యొక్క మహిమను నేను చూశానో నాకే లెక్కలేవు. ఎలా జరిగింది బ్రదర్ అంటే, నీ మనసుని కొంచెం ప్రభు వైపు తిప్పుకొని, నీ పెదవులు నీ హృదయాంతరంగంలోంచి నువ్వు ప్రార్థించిన ప్రతిసారి, ఆరాధించిన ప్రతిసారి ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే మన ప్రాబ్లం ఏంటిదంటే మన మైండ్ సెట్ అంతా ప్రభు వైపు కాదు, ఎటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది, కష్టాల వైపు, బలహీనతల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే కొంచెం మార్చుకోవాలి మనం. చెప్పండి, కొంచెం మార్చుకోవాలా? నేనా మీరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యాసాబు చేస్తున్న పని అదనమాట. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే 4వ వచనం చదువుదాం. కీర్తనలు 77 4వ వచనం చదువుదాం. నీవు కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడకయున్నాను. అంటే కంప్లీట్ గా స్టాప్ అయిపోయాడు అనమాట. ఓకే, ఎంతో చింత, ఎంతో బాధతో, మరి ఏ రకమైన శ్రమలు అతన్ని వెంబడిస్తున్నాయో, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చాయో, ఓకే, మనం చదివితే అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. చెప్పండి, ఆసాపు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇది చదివినప్పుడు అయితే భలే అనిపించింది నాకు. అవునా? మన జర్నీలు ఏం చేస్తామంటే అలా పోతూ ఉంటే మనం గుడ్ కనిపించినప్పుడు గుడ్ అంటాం, బ్యాడ్ కనిపించినప్పుడు ఇది విశ్వాసుల యొక్క పని.
విశ్వాసులా తెలియదు నాకు. నిజమైన విశ్వాసులు ఏం చేస్తా తెలుసా? బ్యాడ్ కనిపించినా కూడా దే ఫీల్ గుడ్. ఎందుకు తెలుసా? వారు కలిగి ఉన్న విశ్వాసానికి, వారు కలిగి ఉన్న దేవుని బట్టి వారు చెప్పగలుగుతారు, ఇది కొద్ది కాలమే, ఇది కొద్ది దినాలే, ఇది రేపో మాపో పోతుంది, దేవునికి స్తోత్రం, ఇది ఈ రోజు రేపో మార్పులు చెందుతాయి. అది విశ్వాసులకు తెలుసు కాబట్టి దే థింక్ డిఫరెంట్. వాళ్ళు కొంచెం కొత్తగా ఆలోచన చేస్తారు. ఎందుకు తెలుసా? గతములో వారి జీవితంలో ఎన్ని చేయాలో అన్ని చేశాడు దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడో అన్ని చేశాడు, ఎన్ని మార్పులు చేశాడో అన్ని చేశాడు. ఎలాగ వారిని బ్లెస్ చేశాడో వారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ కొద్ది కాలపు పరిస్థితులని వాళ్ళు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ఆసాపు మనలాగా కూర్చోలే. ఆసాపు ఈజ్ ఏ గ్రేట్ వర్షిప్పర్. హల్లెలూయా. తనకి ఒక హిస్టరీ తెలుసు. ఏంటి తెలుసా? దేవుడు మోషేని, ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించాడు. ఆయన ఒక పిల్లర్ వరే అగ్ని స్తంభం వల్లే దిగి వచ్చి ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడని హిస్టరీ కొంచెం తెలుసు. ఆమేన్. కొంచెం హిస్టరీ తెలుసు. ఏంటి తెలుసా? దేవుడు ఆశ్చర్య కార్యములు చేయవాడు, దేవుడు అద్భుతములు చేయవాడు. ఒక వ్యక్తి కోసం, ఒక విశ్వాసి కోసం ఆయన దిగి వస్తాడు అని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఒక వ్యక్తి కోసం, ఒక విశ్వాసి కోసం దేవుడు ఎలాంటి నిర్ణయాలను తీసుకోగలుగుతాడు.